ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ తులారాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఊహించని ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీకు అదృష్టం అనేది ఈ సమయంలో కలిసి రాబోతుంది. తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీకు ఒక స్త్రీ వల్ల అద్భుతమైన యోగాలు కలిసి రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. తులారాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడ్డం గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇక తులారాశి వారికి మాత్రం ఈ 2 రోజుల్లో అదృష్టం కలిసి రాబోతుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఏదైనా సరే సాధించగలం అన్న సంకల్పం వీరికి ఉంటుంది. వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది. వీరి జీవితంలో అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ తులారాశి వ్యక్తులు అయితే మధ్యవర్తిత్వానికి ఎప్పుడు ముందుంటారు. వీరు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. వీరికి సాధించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఆగస్టు 23, 24 తేదీల్లో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఒక స్త్రీ వల్ల కలగబోతున్నాయి. ఈ తులారాశి వారు ఎప్పుడూ దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ 2 రోజుల్లో అయితే దైవం యొక్క తోడు మీకు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు కోట్ల ధనం కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా చాలు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పూర్తిగా ఉండబోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చబోతుంది. ఇది మీకు అద్భుతమైన సమయం. మీరు దీన్ని వినియోగించుకోండి. అయితే ఈ సమయంలో మీరు ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల కోట్లకి అధిపతి అవుతారు. మీ సుడి తిరిగి కోట్లకి అధిపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ సమయంలో మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. మీ కష్టాలు, బాధలు తొలగిపోయి కటిక పేదవాడిని కూడా అపేర కుబేరుణ్ణి చేసే అవకాశాలు మీకు రాబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఓపిక్గా 10 నిమిషాలు వినండి. తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే
ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి ఈ సమయంలో అయితే అదృష్టం, ఐశ్వర్యం, ఆస్తి, అంతస్తులు అన్ని రకాలైనటువంటి శుభయోగాలు మీకు రాబోతున్నాయి. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అయితే ఈ తులారాశి వారిపై ఈ సమయంలో పుష్కలంగా ఉండబోతుంది. శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ తులారాశి వారిపైన ఎప్పుడూ ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ సమయంలో ఆయురారోగ్యాలు, మంచి సిరి సంపదలు వీరి జీవితంలో అయితే ఒక మంచి స్థాయికి చేరుకునే సమయం ఇప్పుడు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అప్పుల బాధ నుండి కూడా మీరు విముక్తులు అవ్వబోతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సమయం అయితే మీకు అద్భుతంగా రాణించబోతుంది. గతంలో మీరు చేసినటువంటి పుణ్యాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, మీకు ఉన్నటువంటి సహృదయం కావచ్చు, పెద్దలను గౌరవించేటటువంటి మంచి స్వభావం కావచ్చు, దానివల్ల మీరు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలను పొందబోతున్నారు. దైవం యొక్క తోడు అయితే మీకు ఈ సమయంలో ఉండబోతుంది. లక్ష్మీదేవి పూర్తి కటాక్షం మీకు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి. మీ యొక్క తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అయితే మీకు అందబోతుంది. ఈ సమయంలో మీరు ఆగస్టు 23, 24 తేదీల్లో అయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ పరిహారం చేసి చూడండి. అయితే ఈ తులారాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవిని మీరు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే ఈ సమయంలో లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీకు కలగాలంటే ఈ సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి. లక్ష్మీదేవికి పౌర్ణమి అలాగే అమావాస్య తిథిలో భూలోక సంచారం చేస్తుంది. ఈ సమయంలో అమ్మవారి అనుగ్రహం అయితే మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజులు లక్ష్మీదేవిని మీరు నిష్టగా పూజించండి. ఉదయం లేవగానే తలస్నానం చేసి గడపను పూజించుకోండి. అలాగే మీరు లక్ష్మీనారాయణ పటానికి గంధం, కుంకుమ అలాగే పుష్పాలతో అలంకరణ చేసి తెలుపు రంగు అలాగే ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవార్లను పూజించండి. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం లేదా పాలను సమర్పించండి. ఈ సమయంలో ఇలా నైవేద్యం సమర్పించి మీ కుటుంబ సభ్యులు మీరు తినండి. అలాగే లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి మిమ్మల్ని కోట్ల రూపాయలకు అధిపతిని చేస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే సమయం. ఈ సమయం అయితే మీకు చాలా అనుకూలమైన సమయం. ఈ ఒక్క పరిహారం చేయండి, మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు డబ్బు అప్పు ఇవ్వకండి ఎవరికి, అలాగే తీసుకోకండి. ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలి అంటే ఈ సమయంలో ఇలాంటి పరిహారాలు చేసి చూడండి. మంచి ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. ఈ సమయంలో అమ్మవారి అనుగ్రహంతో మీకు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనం అనేది మీకు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. ఏదో విధంగా మీకు ధనం అనేది రాబోతుంది. కోట్ల రూపాయలకు మీరు ఖచ్చితంగా అధిపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజించండి. మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.